ఇవాళ మరో 3 చోట్ల ప్రచార సభలకు హాజరు కానున్నారు సీఎం వైఎస్ జగన్. ముందుగా హిందూపురం అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. ఇప్పటికే హిందూపురంలో వైసీపీ ప్రచార సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం జగన్ కు భారీగా స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం హిందూపురంలో జగన్ పర్యటించనుండటంతో సీఎం ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి ఏర్పడింది. హిందూపురం తర్వాత చిత్తూరు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం కొనసాగించనున్నారు. మధ్యాహ్నం చిత్తూరు పార్లమెంట్లో ప్రచారం చేస్తారు సీఎం జగన్. పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు హాజరవుతారు. ఆ తర్వాత నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, మరి ఇంకెంతసేపట్లో ఏపీ సీఎం జగన్ హిందూపురం చేరుకుంటారు? అలాగే హిందూపురంలో ఆయన ఏం మాట్లాడతారు? ఏమైనా హామీలు ఇస్తారా ప్రజలకి? ఎటువంటి వరాలు కురిపిస్తారనేది కూడా చాలా ఆసక్తిగా ఉంది. సో అప్డేట్స్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సత్యసాయి జిల్లా హిందూపురంలో పర్యటన కొనసాగిస్తున్నారు. ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటూ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 11 గంటలకు హిందూపురం చేరుకుని అక్కడ హిందూపురంలోని ఎంజిఎం గ్రౌండ్ లో నుంచి అక్కడ రోడ్ షోగా అంబేద్కర్ సర్కిల్ వెళ్తారు. అక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ పాటు హెలికాప్టర్ నుంచి బహిరంగ సభ సర్కిల్ కు 1.5 కిలోమీటర్ పట్టే అవకాశం ఉంది. నేపథ్యంలో అక్కడ జనాలు కూడా భారీగా భారీ స్థాయిలో ఇప్పటికే హిందూపురం సర్కిల్ చేరుకుని హిందూపురం పట్టణం మొత్తం కూడా వైసీపీ జెండాలో కొంతవరకు నిండిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం హిందూపురం అయితే ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇక్కడ ఆల్రెడీ ప్రత్యేక రామచంద్ర గత 3 నెలల నుంచి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రచించి ఖచ్చితంగా ఈసారి బాలకృష్ణను ఓటింగ్ చేద్దామనే విధంగా కూడా ప్రత్యేక రామచంద్ర అక్కడే హిందూపురంలో ఉంటూ కూడా అక్కడ బీసీ మహిళలకు చెందిన జీవితాన్ని ఇక్కడ బాలకృష్ణ పోటీకి పెట్టారు. ఖచ్చితంగా అక్కడి నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తూ ప్రత్యేక రామచంద్ర ఈసారి ఖచ్చితంగా హిందూపురంలో వైసీపీ జెండా ఎగరవేయాలి. ఎందుకంటే టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇక్కడ టీడీపీ పార్టీని కలిసి ఖచ్చితంగా ఈసారి ఆ రికార్డు బ్రేక్ చేయాలి. అలాగే బాలకృష్ణ ఈసారి గెలిచి హ్యాట్రిక్ పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో హ్యాట్రిక్ కూడా మిస్ చేయాలని కూడా వైసీపీ పన్నాగం నేపథ్యంలో ఈ రోజు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ కూడా అక్కడ హిందూపురం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు, చంద్రబాబు టార్గెట్ చేస్తారా, ఇటు బాలకృష్ణ టార్గెట్ చేసుకుని మాట్లాడే అవకాశం ఉందా అన్న విధంగా కూడా ప్రజలు ఎంతో ఆసక్తి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. శుభ జగదీష్, మొత్తం 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ రోజు ప్రచారం చేయబోతున్నారు జగన్. సో ఎక్కడెక్కడ ఎంత సమయం ఆయన ఉంటారు, నైట్ ఎక్కడ బస చేస్తారు, నెక్స్ట్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది సీఎంది? అలాగే ముఖ్య నేతలు ఎవరెవరు ఉంటారు ఈ రోజు జగన్ వెంట? ఇప్పటికైతే ఇంకా పుట్టపర్తి విమానాశ్రయం అయితే ఇంకా చేరుతారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి గన్నవరం నుంచి వెళ్ళి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యేతో పాటు అటు అధికారులు కూడా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అలాగే వైసీపీ హిందూపురం పార్లమెంట్ చెందిన వైసీపీ నాయకుల కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి స్వాగతం భారీ స్థాయిలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హిందూపురం జరుగుతారు. హిందూపురం పర్యటన 11 గంటలకు అక్కడి నుంచి రోడ్ షోగా 12:30 వరకు హిందూపురంలో పర్యటన కొనసాగుతూ రోడ్ షో అనంతరం ఇక్కడ బహిరంగ సభలో మొత్తం మేనిఫెస్టో గురించి మాట్లాడతారా, అందుబాటు అటు టీడీపీ మేనిఫెస్టో వైసీపీ మేనిఫెస్టో తేడా మేము ప్రజలకు ఏమి ఇస్తున్నాం అనే దాని విధంగా మాట్లాడే అవకాశం ఉంది. నేపథ్యంలో ఇక్కడ మొత్తం బాలకృష్ణ టార్గెట్ చేసి ఈ రోజు మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ నుంచి 12:30 తన పర్యటన ముగించుకొని చిత్తూరు జిల్లాకు వెళ్లే అవకాశం, పలమనేరులో అక్కడ మరో బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పచ్చు. ఓకే జగదీష్.